క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము కనుక మీకందరికీ పునరుద్ధాన శుభములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రియులరా, ఆత్మ మనలో నివసించని ఎడల, పరిశుద్ధాత్మ మనలో నివసించని ఎడల చావుకులోనైనా మన శరీరములను జీవింపచేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. మృతులలో నుండి ఏ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువును పునరుద్ధాన శక్తితో లేపిందో అలాంటి ఆత్మశక్తి మనలో కూడా ఉన్నప్పుడు, అలాంటి ఆత్మ మనం కూడా పొందుకున్నప్పుడు, అలాంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో చావునకు లోనైన ఏ స్థితి అయినప్పటికీ కూడా అది తిరిగి జీవింప చేయబడుతుంది అంటున్నాడు. ఈ దినాన్ని ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే మన పాపం వలన మన ఆత్మలో చనిపోయిన స్థితిని పొందుకుంటాం. మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆ ఆత్మను స్వీకరించినప్పుడు మన ఆత్మ జీవింప చేయబడుతుంది. అంతకు మించి మన ఆత్మతో పాటు మన జీవితాల్లో మృతతుల్యమైన స్థితికి లోనైన ఏ పరిస్థితి అయినా అది మరలా జీవింప చేయబడుతుందని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నీకు ఒక దర్శనం ఉండి ఆ దర్శనంలో వెనుకబడిపోయిన స్థితి ఉంటే ఆ స్థితిలో మరలా జీవాన్ని దేవుడిస్తాడు. ఏవో ఆశలున్నాయి, ఆశలు అడుగంటుకుపోయిన స్థితి, లేక ఆశలన్నీ ఆవిరైపోయిన స్థితి నీ జీవితంలో ఉంటే మరలా నీ ఆశలను చిగురింపచేసి దేవుడు నూతనమైన ఉత్సాహంతో నీవు చేయాలనుకున్న కార్యం చేసేటట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. లేక ఆరోగ్య విషయంలో క్షీణించిపోయిన స్థితిలో ఉన్నవా, లేక నీ జీవితంలో ఏ రంగంలోనైనా నీవు మృతతుల్యమైన స్థితికి లోనైనప్పుడు, నీలో ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా ఆ మృతతుల్యమైన స్థితిలో జీవాన్ని చూస్తావు. నీ జీవితంలో మరలా చిగురింప చేసిన స్థితి పొందుకుంటావు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, యేసును మరణంలో నుంచి ఏ ఆత్మ అయితే లేపిందో ఆ ఆత్మను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ ఆత్మ నీలో ఉంటే, యేసును మరణంలో నుంచి ఏ శక్తి లేపిందో ఆ శక్తిని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ శక్తి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఆ ఆత్మ, ఆ శక్తి. ఈ దినాన్ని ఆ ఆత్మను నీవు పొందుకుంటే దేవుడు తప్పక ఆ ఆత్మను నీకు ఇస్తాడు. నీవు ఆయన్ని అంగీకరించినట్లయితే ఆ ఆత్మను నువ్వు పొందుకుంటే ఆత్మ ద్వారా నీవు జీవింప చేయబడతావు. యేసుక్రీస్తు ప్రభువును మరణంలో నుంచి లేపిన శక్తి నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితిని నువ్వు పొందుకోగలిగేటట్లుగా నీవు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఉంటే ఆ రక్షణలో కొనసాగే స్థితిలో నీవు జాగ్రత్త పడు. ఒకవేళ ఇంతవరకు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఉండకపోతే ఈ మాటలు వింటుండగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. అప్పుడు చావుకులోనైనా నీ శరీరంను తిరిగి ఆయన జీవింపచేస్తాడు. అలాగే చావుకులోనైనా నీ జీవితంలో ఏ పరిస్థితినైనా తిరిగి జీవింపచేసి నిన్ను ఆశీర్వాద స్థితిలోనికి నడిపిస్తాడు. అటు జీవములోనికి, అటు ఆశీర్వాద స్థితిలోనికి నీవు నడిపించబడడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మరణము పొందినప్పుడు ఏ శక్తితో అయితే ఆయనను లేపవో, ఏ ఆత్మతో ఆయన లేపవో
అలాంటి ఆత్మను మాకిచ్చి అలాంటి శక్తితో గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేయగలవనే మాటలు మాకెంతో పురుకొల్పును, మాకెంతో ప్రోత్సాహాన్ని కలుగు చేసే ప్రభువా. ఆ మాటలు మేము స్వీకరించి ఆ మాటల ద్వారా మేము ఉజ్జీవింపబడగలిగేటట్లు, పురుకొల్పు పొందుకోగలిగేటట్లు నీ కృప ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని, నూతన ఆశీర్వాదాలు, నూతన జీవము బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend. May this message be a blessing to you and wish you a very happy resurrection day. God bless you.